హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. 2024 అయితే ఎండింగ్ వచ్చేసింది. సో మనం ఇప్పుడైతే అండర్ 10,000 లో ది బెస్ట్ 5G మొబైల్స్ అయితే చూద్దాము. అండర్ 10,000 రూపీస్ లో చాలా అంటే చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేశారు ఈ 2024 లో. బట్ మనం ఇప్పుడైతే వాటిలోంచి చాలా రీసెర్చ్ చేసి అంటే చాలా మొబైల్స్ ని కంపేర్ చేసి ఇప్పుడు మనం అయితే టాప్ 5 మొబైల్స్ అయితే తీసుకొచ్చాము. ఏ డిపార్ట్మెంట్స్ లో ఏ మొబైల్ బాగుందా అని ప్రతి ఒక్క ఫీచర్ గురించి డీటెయిల్ గా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ కన్ఫ్యూజన్ దూరం అయ్యి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో ఏ మొబైల్ తీసుకోవాలా అని మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక గివ్ అవే అయితే కండక్ట్ చేశాము. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని కార్డ్స్లో అండ్ కింద కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, మీరైతే ఈజీగా గెలుచుకుంటారు. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ కాబట్టి ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్నీ కూడా మంచివే. నేను చెప్పే ఆర్డర్ని అయితే చూడకండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ యూసేజ్ని బట్టి మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. ఇంకా మన టాప్ 5 లిస్ట్లో 5th పొజిషన్లో వివో T3 Lite 5G మొబైల్ అయితే ఉంది. సేమ్ ఫీచర్స్ iQOO Z9 Lite 5G మొబైల్లో కూడా ఉంటుంది. సో ఈ రెండు మొబైల్స్లో మీరు ఏది తీసుకున్నా సరే పర్లేదు, ఎందుకంటే రెండు మొబైల్స్ కూడా సేమ్ ఫీచర్స్తో వస్తున్నాయి. ఓన్లీ బ్రాండ్ పేరు మారుతుంది అంతే. దీనిలో వచ్చేసి 6.56 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నాచ్ డిస్ప్లే ఇది 840 nits పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అండ్ IP54 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ 2 కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ అవైలబుల్గా ఉంది. పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. 6 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. LPDDR4X RAM అండ్ eMMC 5.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది ఒక్కటే మైనస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 2024లో మనం UFS 2.2 స్టోరేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బడ్జెట్ రేంజ్లో. బట్ డే టు డే వర్క్స్లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు అండ్ మీడియం గ్రాఫిక్ గేమ్స్ని కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ FunTouchOS 14 మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీనిలో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో 50 MP డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. 8 MP సెల్ఫీ క్యామ్తో వస్తుంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ వచ్చేసి 4GB RAM 128GB మోడల్ మీకు 10,500 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. బట్ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 9,500 రూపాయలకి వస్తుంది. సో మీరు కనుక అండర్ 10,000 రూపీస్లో మంచి ప్రొసెసర్ అండ్ బిగ్గర్ బ్యాటరీతో ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ వివో T3 Lite ఆర్ iQOO Z9 Lite అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ మన లిస్ట్లో 4th పొజిషన్లో Realme C65 5G మొబైల్ అయితే ఉంది. దీనిలో వచ్చేసి 6.67 ఇంచ్ FHD+ IPS LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో 50 MP డ్యూయల్ క్యామ్ సెటప్ని ప్రొవైడ్ చేశారు. 8 MP సెల్ఫీ క్యామ్ ఉంది. రియల్మీ మొబైల్స్లో పిక్స్ అండ్ వీడియోస్ డీసెంట్గా తీసుకోవచ్చు, కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కలర్ బూస్ట్ అయ్యి వస్తాయి. ఈ మొబైల్ కూడా MediaTek Dimensity 6300 ప్రాసెసర్తోనే వస్తుంది, కాకపోతే LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటాయి. మీడియం గ్రాఫిక్ గేమ్స్ని కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్ ఫ్రీ గేమింగ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ మొబైల్లో. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Realme UI మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Android 15 వరకు అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి, కాకపోతే Realme UIలో చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా దీనిలో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి 4GB RAM 128GB మోడల్ మీకు ఇది 10,500 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. బట్ కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే 1000 రూపీస్ తగ్గుతుంది. సో మీరు కనుక ఎక్కువ కంటెంట్ వాచింగ్ చేస్తే ఈ మొబైల్ని అయితే తీసుకోండి, ఎందుకంటే డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 3rd పొజిషన్లో Redmi A4 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ అయితే రీసెంట్గానే లాంచ్ అయింది.
దీనిలో బ్యాక్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ తో వస్తుంది, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో వస్తుంది. సో డిస్ప్లేకి అయితే మంచి ప్రొడక్షన్ లభిస్తుంది. 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంటెంట్ వాచింగ్ అయితే బాగుంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా లేటెస్ట్గానే లాంచ్ అయింది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే వర్క్స్లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు. అండ్ డీసెంట్ గేమింగ్ ఆడొచ్చు. హెవీ గేమ్స్ అయితే ఆడలేరు, బట్ చిన్న చిన్న గేమ్స్ అయితే ఈ మొబైల్లో ఆడొచ్చు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో తీసుకోవచ్చు. 5160 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ Xiaomi's లేటెస్ట్ HyperOS మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి 4GB RAM 128GB మోడల్ 9500 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. దీనిలో 64GB మోడల్ కూడా ఉంది, అది 8500 రూపాయలకి అయితే వస్తుంది. బట్ ఈ జనరేషన్లో 128GB స్టోరేజ్ సరిపోదు, అలాంటి 64GB ఏం సరిపోతుంది చెప్పండి. సో 64GBని అయితే అవాయిడ్ చేయండి, 128GB మోడల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకా మన టాప్ 5 లిస్ట్లో సెకండ్ పొజిషన్లో పోకో M6 Plus 5G మొబైల్ అయితే ఉంది. దీనిలో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. 6.79 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నిట్లో కూడా ఇదే బిగ్గర్ డిస్ప్లేతో వస్తున్న మొబైల్, చాలా బాగుంటుంది. కంటెంట్ వాచింగ్ అయితే అదిరిపోతుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే స్నాప్డ్రాగన్ 4 Gen 2కి యాక్సలరేటెడ్ వర్షన్, అంటే ఓవర్ క్లాక్డ్ వర్షన్ ఇది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. మీడియం గ్రాఫిక్ గేమ్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది, బట్ కంటిన్యూగా హెవీ గేమింగ్ ఆడితే ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. 108 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. 108 మెగాపిక్సెల్ మోడ్లో మీరు పిక్స్ తీస్తే చాలా క్లారిటీగా అయితే వస్తాయి. ఇంకా దీనిలో 5030 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండర్ 1 అవర్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ Xiaomi's లేటెస్ట్ HyperOS మీద అయితే రన్ అవుతుంది. టోటల్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ యూసేజ్ కూడా ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రైస్ వచ్చేసి 10,999 రూపీస్ అయితే ఉంది. కాకపోతే బేస్ వేరియంట్ 6GB 128GB మోడల్తో స్టార్ట్ అవుతుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అయితే తగ్గుతుంది. సో మీరు కనుక 10,000 బడ్జెట్లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే పోకో M6 Plus 5G మొబైల్ అయితే తీసుకోండి. ఏంటి ఆల్రౌండర్ మొబైల్ అంటున్నాడు, బట్ సెకండ్ పొజిషన్లో పెట్టారు అనుకుంటున్నారా? టాప్ 1 పొజిషన్లో మోటో G45 5G మొబైల్ ఉంది. దీనిలో పర్ఫార్మెన్స్ వచ్చేసి పోకో M6 Plus కన్నా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఈ మొబైల్ వీగన్ లెదర్ బ్యాగ్తో వస్తుంది. సో డిజైన్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. లుక్స్ వైజ్గా కానీ ఇన్ హ్యాండ్ ఫీల్గా కానీ ఈ మొబైల్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. 6.5 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటిలో కూడా పర్ఫార్మెన్స్ దీనిలో అయితే చాలా బాగుంటుంది. అందుకే ఈ మొబైల్ టాప్ 1 పొజిషన్లో అయితే ఉంది. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Hello UI మీద అయితే రన్ అవుతుంది. దీనిలో ఓఎస్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్ కూడా ఉండదు. టోటల్ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో వస్తుంది. దీనిలో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు, ఎందుకంటే మోటో మొబైల్స్లో ఇమేజ్ ప్రాసెసింగ్ని చాలా ఇంప్రూవ్ చేశారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ మీకు బాక్స్లో అయితే 20W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా ప్రైస్ వచ్చేసి 4GB RAM 128GB మోడల్ 11,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు ఇది 9,500 రూపాయలకే వస్తుంది. కాబట్టి ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది. మీరు కనుక క్లీన్ యూఐతో మంచి పర్ఫార్మెన్స్తో అండ్ ప్రీమియం డిజైన్తో ఒక మొబైల్ కావాలనుకుంటే గో ఫర్ మోటో G45 5G మొబైల్. లేదు ఎక్కువ కెమెరా యూజ్ చేస్తా అంటే మోటో M6 Plus 5G మొబైల్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ అండర్ 10,000లో 2024లో లాంచ్ అయిన టాప్ 5 వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లోంచి మీకు ఏ మొబైల్ నచ్చింది ఆర్ మీరు వేరే మొబైల్ ఏదన్నా అనుకుంటున్నారా అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.